హాయ్ ఫ్రెండ్స్, తెలుగు కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఫస్ట్ లాంగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఫిష్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి కాస్త వేడైపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఈలోపు చింతపండు నానబెట్టుకున్న చింతపండు గుజ్జు 2 కప్స్ తీసుకోవాలి. 2 కప్స్ నార్మల్ వాటర్ తీసుకోవాలి. మనకి పులుపు తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. వాటర్ అయితే సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం మనకి ఫిష్ కర్రీలో ఎక్కువే పడుతుంది. నాన్ వెజ్లో నేనైతే 3-4 స్పూన్స్ అయితే కారం వేస్తున్నాను. 2 స్పూన్స్ అయితే సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఇప్పుడే వేసుకుంటే మనకి ఉప్పు అనేది మంచిగా ఫిష్ పీసెస్కి మంచిగా పడుతుంది అనమాట. ఇది బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ లోపు అయితే నేను ఫిషెస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇందులో 2 రకాల ఫిష్ ఉన్నాయన్నమాట. ఒకటైతే కొర్రమీను, ఇంకోటి ఈ వైట్ ఉన్నది కొర్రమీను అనమాట. ఇంకో గ్రీన్ కలర్లో ఉందైతే ఉష్కదుంతులు అంటారు వీటిని. ఇవి 2 రకాల ఫిషెస్ మంచిగా క్లీన్ చేసుకొని ఉప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాము. నీచు స్మెల్ రావద్దంటే కొంచెం లెమన్ వేసి బాగా మనం మిక్స్ చేసి క్లీన్ చేసుకుంటే నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. నీచు స్మెల్ వస్తే కర్రీ కూడా స్మెల్ అలాగే వస్తుంది కాబట్టి నీచు స్మెల్ రాకుండా క్లీన్గా నీట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు అయితే మనకి చింతపండు గుజ్జు అయితే మనకి మంచి బాయిల్ అయిపోయింది. ఇప్పుడైతే మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఫిషెస్, 2 రకాల చేప ముక్కలు ఇవి వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇప్పుడే మిక్స్ చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత కాస్త ఉడికిపోయిన తర్వాత మిక్స్ చేయాలంటే మనకి ఫిష్ అంతా విరిగిపోతుంది. చూస్తున్నారు కదా, నేనైతే ఫిష్ అన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటాను. ఒక 5 to 10 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. ఇవి మనకి థిక్ గ్రేవీ రావాలంటే మూత పెట్టుకోకుండా మనం ఉడికించుకోవాలి. మనం మూత పెట్టినట్టయితే ఆవిరంతా పడి మనకి ఎక్కువ వాటర్గా అంటే పులుసులా రెడీ అయిపోతుంది. మన గ్రేవీగా కావాలనుకుంటే మాత్రం మూత పెట్టుకోకుండా ఉడికించేసుకోవాలి. ఇదంతా మనకి చిక్కపడేంత వరకు మనం ముక్క ఉడికేంత వరకు ఉడికించేసుకోవాలి. మనకైతే చూసారు కదా, ఫిష్ అయితే మంచిగా ఉడికింది. ఇంకా గ్రేవీ కూడా మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఫైనల్గా మనం మసాలాలు వేసుకోవాలి. ధనియా పౌడర్ 1.5 స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్. ఇప్పుడైతే ఫిష్ మసాలా అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది జీలకర్ర, మెంతులు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఇది ఫిష్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎక్కువ మిక్స్ చేయొద్దు, మనకి ఫిష్ అనేది విరిగిపోతూ ఉంటుంది. స్లోగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా కలిసేలాగా. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకున్నామంటే కర్రీ అంతా రెడీ అయిపోయినట్టే. నా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి నేను కొంచెం వేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించేసుకోవాలి. మనకి మసాలా స్మెల్ అంతా బయట పోతుంది కాబట్టి మనం ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించేసుకోవాలి. ఇప్పుడైతే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత బాగుందో. థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయినట్టే. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. మనం మసాలా వేసిన తర్వాత ఇంకొంచెం థిక్ గ్రేవీ అయింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.